టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేసిన విషయం తెలిసిందే. వరుసగా 4 హిట్లు అందుకున్న కొరటాల ఆచార్యతో డిజాస్టర్ను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో మూవీ రిజల్ట్ పక్కన పెడితే డిస్కషన్ ఎక్కువగా జరిగాయి. చిరు కొరటాల మధ్య భారీగా మనస్పర్ధలు వచ్చాయని సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత చిరంజీవి కొరటాల వేరువేరుగా పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వాస్తవానికి ఆచార్య మూవీ రామ్ చరణ్ చేయాల్సిందని, కానీ తానే తనతో తీయాలని కోరినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవినే తెలిపారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మాట్లాడారు. సినిమా డైరెక్టర్స్ చాయిస్ అని, ఆయనేం చెబితే అదే చేశానని తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవరా ప్రమోషన్స్ లో ఎవడి పని వాడు చేసుకుంటే అంతా బాగానే ఉంటుందని కొరటాల శివ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కొరటాల ఆచార్య మూవీ గురించి మాట్లాడారు. తాను ఆచార్య సినిమా రిజల్ట్ తర్వాత మానసికంగా కుంగిపోయానని తెలిపారు. ఆ సమయంలో ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తావు అని తనకు ఫస్ట్ మెసేజ్ చేసింది మెగాస్టార్ చిరంజీవియేనని చెప్పారు. కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కొరటాల అభిప్రాయపడ్డారు. చిరంజీవి తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు కొరటాల శివ. బయట అనుకున్నట్టుగా ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన తన మధ్య పగలు ప్రతీకారాలు లాంటివి అస్సలు ఏం లేవని చెప్పారు. అదంతా కొందరు సృష్టించుకున్నవి మాత్రమేనని తెలిపారు. చిరు ఏదో అన్నారని లేనిదాన్ని హైలైట్ చేశారని తెలిపారు. అదే సమయంలో దేవరా కథపై వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. బన్నీకి చెప్పిన స్టోరీ వేరని, దేవరా స్టోరీ వేరని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఆచార్య మూవీ తర్వాత కొందరు మెగాస్టార్ ఫ్యాన్స్ కు కొరటాల టార్గెట్ అయ్యారనే చెప్పాలి. ఆయన వల్ల తమ హీరోకు బిగ్ ఫ్లాప్ వచ్చిందని ఆరోపించారు. కొరటాలను చిరు బ్లేమ్ చేశాడని మరికొందరు సినీ ప్రియులు అనుకున్నారు. కానీ ఇప్పుడు కొరటాల చిరంజీవితో తనకు ఎలాంటి గొడవ లేదని తెలిపారు. మంచి రిలేషన్ ఉందని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆచార్య సినిమా వివాదం చాలా వరకు క్లోజ్ అయినట్లే. మరి ఫ్యూచర్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.